చెప్పండి. ఆహా, స్తోత్రం. అవును, ఎవరు ఆయన పేరు? ఏం పేరు? ఐతుకులోని దురదృష్టమా? ఓకే, చాలు. ఇంకా ఈ పూట దేవుని మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 118వ కీర్తన. 118వ కీర్తన, కీర్తనల గ్రంథం 118వ కీర్తన 22వ వచనం నుండి చదువుకుందాం. నేను చదువుతాను, ఆలకించండి. 118వ కీర్తన 22వ వాక్యం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో ప్రభువు మనల్ని ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరచునుగాక. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసమ్మా? మనందరం పరలోకం పోతామని అర్థం. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. నాకు తెలిసి కొండే వాళ్ళు ఎవరు నరకానికి పోరు. ఇట్టగా నువ్వు వాక్యం చెప్పావంటే పాస్టరా అందరు మళ్ళీ లోకంలో పడతారని అనుకుంటే అనుకోండి. నాకు తెలిసి కొండే వాళ్ళు ఎవ్వరు నరకానికి పోరు. ఎందుకు పోరంటే మనల్ని కోరుకున్నది దేవుడే కనుక అయితే, దేవుడు కోరుకున్న వాళ్ళు ఎవరు నరకానికి పోరు. అట్లాగైతే బైబిల్ అల్లా మాట ఎందుకుంది, ఇళ్ళ మాట ఎందుకుందని అడగబాకండి. ప్రతిదానికి సమాధానం ఉంటుంది. నమ్మండి. నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తం సాధ్యం. బిడ్డారా, కాబట్టి మనం సంతోషంగా అందరం కన్ను మూస్తే పరలోకం వెళ్ళిపోతాం. ఇప్పుడు టెన్షన్ పడబాకండి. ఎవరు కూడా నరకం లేదు, పాడు లేదు. నరకం ఎవరి కోసం చేసింది దేవుడు? బైబిల్లో ఏం రాయబడింది? అగ్నిగుండం ఎవరి కోసం తయారు చేసింది దేవుడు? మనుషుల కోసమా? సాతాను కోసం, వాడి యొక్క దూతల కోసం అని చెప్పింది బైబిల్. ఇంకా వాడిని పోలిన వాళ్ళు, వాడితో ఉండేవాళ్ళు పోవచ్చేమో, కానీ మనం వాడితో ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా పరలోకం చేరుకుంటాము యేసు నామంలో. బహుమతులు ఉంటాయా, గిఫ్ట్లు ఉంటాయి, అది వేరే సంగతి. అది భూమి మీద చేసే భక్తిని బట్టి మనకు బహుమతులు అన్నీ వస్తాయి. ఇక్కడ ఇప్పుడు మనం పిచ్చేష్టాలు చేస్తున్నామే, వీటికి మనకేం వస్తుందంటే ఒక్క బహుమతి కూడా ఉండదు. రేపు ఒకరు చూసుకొని ఛీ అనుకోవాల్సిందే. రేపడ మన ముందు కిరీటాలు పెట్టుకు కొంతమంది తిరగతుంటారు. చర్చిలో వాళ్ళు అసలు అమాయకులుగా ఉండేవాళ్ళు మన ముందు బతుకున్నప్పుడు. రేపు వాళ్ళు పరలోకం వాళ్ళంత కిరీటాలు పెట్టుకొని తిరగతుంటే అనుకుంటా ఎందుకు ఈ బతుకు అనుకుంటాల్సిందే. బహుమతులు తేడా కొట్టదేమో కానీ పరలోకం మాత్రం గ్యారంటీ. నమ్మండి. ఇప్పుడు వాక్యం దగ్గరికి వెళ్తాం. బిళ్ళరా, ఇక్కడ రాయబడిన మాట, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి ఆయనో అని దావీదు గారి ద్వారా దేవుడు పాట రాయించాడు. ఈ మాట కరెక్ట్గా మనం చదివినప్పుడు మనకు ఎవరు గుర్తు రావాలంటే, ఇది యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం అన్నమాట. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం. ఇల్లు కట్టువారు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాడు సద్దూకయ్యులు, ఇజ్రాయేలీల్లో బోధకులుగా ఉండేవాళ్ళు అన్నమాట. ఇజ్రాయేలీలు కూడా ఇల్లు కట్టేవారు. ఇల్లు కట్టేటప్పుడు రాళ్ళు వాడతారు. వాళ్ళు అన్ని రాళ్ళు వాడారు, కానీ యేసు అనే రాయిని మాత్రం వాళ్ళు వాడలేదు. ఎందుకు వాడలేదంటే, ఈడెవడో దేవుని కుమారుడు అబద్ధాలు చెప్తున్నాడు, నేనే దేవుని చెప్తున్నాడు, దరిద్రుడు, మా నియమాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఎవడు అసలు అని సొంత వారే, యేసుక్రీస్తు స్వజాతి వారే ఆయన్ని త్రోసివేశారని బైబిల్ చెప్పింది. ఇల్లు కడుతున్న ఇజ్రాయేలీలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, బోధకులు యేసుక్రీస్తు వారిని దూరంగా పడేశారు, పక్కన పెట్టేశారు. కానీ సృష్టికర్తని దేవుడు నిషేధించిన ఆ రాయిని, వాడకుండా నిషేధించి పక్కన పడేసిన ఆ రాయిని మూలరాయిగా మార్చాడు యేసు నామములో. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా మార్చాడు? తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా అని. ఎలా మార్చాడు? మూలరాయి అనండి. మూలరాయి అంటే ఏంది? మన కింద పునాదులు వేసేటప్పుడు మూల పెడతారు,
కార్నర్. మూల పెట్టే రాళ్ళు, గట్టి రాళ్ళు పెట్టాలి. మూల పెట్టే రాళ్ళ మీదే ఆధారపడదు ఇల్లంతా. అందుకే పిల్లర్లు వేస్తారు మన మూల. తలకు మూలరాయి అయింది. ఎవరైతే ఈ రాయిని వాడకుండా నిషేధించి పక్కన పెట్టారో దేవుడి రాయిని మూలరాయిగా, తలకే మూలరాయిగా మార్చాడు దేవుడు. ఎలా సార్ అది అంటే, ఇప్పుడు చెప్తానేనండి. యేసుక్రీస్తు వారు మూలరాయిగా ఎలా మారాడంటే, ఈ రోజున పాపములో ఉన్నటువంటి ఒక వ్యక్తి, విగ్రహారాధనలో ఉన్న ఒక వ్యక్తి, దేవునికి ఆవల ఉన్న ఒక వ్యక్తి, లోకములో ఉన్న ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పరలోకానికి పోవటం పొరపాటున జరగదు. అర్థమవుతుందా? లోకములో ఉన్న ఒక వ్యక్తి, యేసుని ఎరగని ఒక వ్యక్తి, దేవునిగా అంగీకరించని ఒక వ్యక్తి, ఎవరైనా ఎంత కోటీశ్వరుడని ఎవరైనా యేసుకు ఆవల ఉన్న వ్యక్తి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాడని బైబిల్ చెప్పింది. ఎక్కడికి వెళ్తాడు? ఇంకా ఆరని అగ్ని గంధకములతో మండు గుండానికి వెళ్తారని బైబిల్ చెప్పింది అనమాట. అయితే ఆ భయంకరమైన శాపాన్ని, ఉగ్రతని, నాశనాన్ని తప్పించుకొని సియోను సుందర సామ్రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఎగిరి వెళ్ళిపోవాలంటే ఈ భూమి మీద ఎవడైనా చేయవలసిన ఒకే ఒక్క పని, నేనే మార్గం అని చెబుతున్న యేసులోనికి రావాలి. యేసునామంలో గట్టి చెప్పండి హల్లెలూయా. యేసు ద్వారానే పరలోకం. ఆమేన్. ఎవరి ద్వారా? యేసు ద్వారానే పరలోకం. ఆయన రక్తంలో కడగబడితేనే పాపక్షమాపణ. ఆయన రక్తంలో కడగబడకపోతే పాపక్షమాపణ లేదు. ఎవడి పాపాలు వాడిని పట్టుకో ఉంటాయి. యేసు రక్తంలో కడగబడితేనే పాపాలు మనల్ని విడిచిపెట్టిపోతాయి. ఆ శాపం మనలోంచి వెళ్ళిపోద్ది, ఆ ఉగ్రత వెళ్ళిపోద్ది, ఆ చేతబడి కట్లు వెళ్ళిపోతాయి. యేసు రక్తము ద్వారా తప్ప ఇక మనిషికి విమోచన, విడుదల లేదు. కాబట్టి ఈరోజు భూమి మీద ఉన్న కోటాను కోట్ల మంది క్రైస్తవులు యేసు రక్తములో కడగబడిన తర్వాత వాళ్ళు నీతిమంతులై ఇప్పుడు పరలోకానికి అర్హులుగా మార్చబడ్డారు. అంటే యేసు లేకుండా పరలోకం మనిషికి లేదు. యేసయ్య లేకుండా మనుషులకి పరలోకము లేదు. ఇప్పుడు ప్రభు చెప్తాడు, నా బిడ్డ, ఎవరైతే నా బిడ్డ నిషేధించారో నా బిడ్డను తీసుకొని నేను తలకే మూలరాయిగా మార్చేశాను. ఇంకా ఆయన ద్వారానే మనం పరలోకం వెళ్ళాలి. ఆయన ద్వారానే మనం పరిశుద్ధపరచబడాలి. ఆయన రక్తం ద్వారానే మనం విమోచించబడాలి. మన జీవితానికి, క్రైస్తవ్యానికి మూలరాయి యేసు. యేసు ఎంత చక్కని మాట. నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా ప్రభు మార్చాడు. ఈ వాగ్దానం యేసుక్రీస్తు వారిలో అక్షరాల నెరవేరింది. వాగ్దానం అమ్మా సార్ అక్షరాల నెరవేరింది, ఓకే, మనకు అర్థమవుతుంది. మరి నువ్వు మీద తెచ్చావు ఈ మాట, ఇప్పుడు మాకేం చెప్పాలనుకున్నావు? ఈ మాట వల్ల మాకేం చెప్పాలనుకున్నావు అంటే ఒకసారి అంశం పెట్టుమా అన్న. మీరు గలవా చేయకుండా వెళ్ళిపోవాలి, లేచి వెళ్ళిపోవాలంతే, టక్క కథలు కూడా తట్టి ఇటు. ఈ పాస్టమ్మ చేసే పనులు చూస్తే పెట్టావమ్మా, అంశం పేరు పెట్టావా? నిషేధించబడిన రాయి మూలకు, చూడండి ఒకసారి టీవీ సాయి మీ బంగారు తలలు ఎత్తి చూడండట. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి, అది అంశం. నిషేధించబడిన రాయిని దేవుడు మూలకు తలరాయిగా మారుస్తాడు. తలరాయి వేరు, మూలలో ఉండే తలరాయి వేరు. మళ్ళా దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ మూల అంటే ఏందమ్మా? అది మూల అంటే రెండు గోడలు కలిసే చోటు మూల. ఆ మూల చాలా రాళ్ళు పెడతారు, వాటిల్లో మళ్ళా తలరాయి ఉంటుంది. ఆయనే ఆధారం, ఆ రాయే ఆధారం. ఇంకంతే. ఆ రాయి కార్నర్ స్టోన్. రిజెక్టెడ్ స్టోన్ బికమ్స్ కార్నర్ స్టోన్ అంటారు. తిరస్కరించబడిన, నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మార్చబడ్డాం బిడ్డలారా. అయితే ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చెప్పమన్నాడంటే ఆ వాక్యం ద్వారా, ఈరోజు మందిరంలో కూర్చున్న మనలో చాలామంది నిషేధించబడి ఉన్నారు. అంటే కుటుంబంలో విలువ లేని వాళ్ళుగా ఉండొచ్చు మనలో కొంతమంది. ఇక్కడ నీ వల్ల ఏం లాభరా రేయ్ మాయ్, భూమికి బరువు, నా ఇంట్లో భారం తప్ప నువ్వు దేనికి? నువ్వు 3 పూటలు తినటం మాత్రం కరెక్ట్గా జ్ఞాపకం ఉంటుంది, ఒక పని చేయలేవు, నీ వల్ల రూపాయి ఆదాయం లేదు, కూర్చొని తేరక తినటం తప్ప అని కొందరు తిట్టించుకుంటూ ఉంటారు కుటుంబాల్లో.
అమ్మాయి నువ్వు దేనికి లాభం అమ్మాయి, నువ్వు భర్త తిడతాడు భార్యని. అయ్యా నువ్వు దేనికయ్యా, భూమి బరువా, భార్య తిట్టద్ది. రక్త సంబంధికుల దగ్గర, బంధువుల దగ్గర మనలో కొందరు వెలివేయబడినట్లుగా, నిషేధించబడినట్లుగా, అసలు మన గురించి లెక్క లేకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు బయట. ఒకవేళ ఈ మాటలు వింటున్న నిన్ను కుటుంబస్తులు, గ్రామస్తులు, కాలనీవాసులు, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, రక్త సంబంధికులే ఒక ఎగతాళిగా మాట్లాడుతుంటే వాక్యం చెప్తుంది, ఆ నిషేధించబడిన రాయి నువ్వే. కొంచెం సౌండ్ పెడతలే. ఆ నిషేధించబడిన రాయి నువ్వే. నీ ఇంట్లో వాళ్ళు నేను పక్కన పెట్టేశారు అనుకో, ఆ పిల్ల అమ్మాయికి రాలే పాస్టర్ గారు, ఆ పిల్ల అబ్బా మెంటల్దే అంటుంటారు నిన్ను ఇంట్లో వాళ్ళు. దేనికి పనికిరాదు, అసలు మైండ్ లేదు ఆ మనిషికి. ఆ అమ్మాయి ఏంది మరి అంత అమ్మాయికి ఉంటెట్ట ఈ లోకం అంటుంటారు చూడండి వీళ్ళే. మా ఆయన ఆకారానికి కానీ రూపాయి ఇంటికి తేడు, వాడు సంపాదించింది వాడికే చాలదు. వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. భార్యలు కోపం వచ్చేస్తే ఇటు చెప్తుంటారు. మొన్న ఎక్కడైనా నేను ఒక ఆమె మా ఇక్కడ మార్కెట్లో, ఇక్కడ సెంటర్లో ఒక కూరగాయల అంగడికి పోతుంటాను నేను. కూరగాయల అంగడి బిడ్డ కూడా పోయి తీసుకుంటారు. ఆ ఎక్క దగ్గర పోవాలా, నేను కనపడితే చాలు నేను చెప్తాను. నాకు ఆ ఎక్కకేమో 50 ఉంటాయి, నాకేమో తక్కువ. నన్ను అన్న అని ఉంటుంది. సరే అన్న ఇబ్బంది ఏమన్నా ఇక్కడ కూడా అన్న అంటుంటారులే, అన్నయ్య అనుకో. అన్న మా ఇంట్లో ఇద్దరు సోమవారాలు ఉన్నారు, వాళ్ళని తీసుకోబోనితో పనికని చెప్తుంటుంది. ఎవరక్కాడు ఎవరిద్దరు సోమవారం, మా ఆయన ఒక సోమవారి, నా కొడుకు ఒక సోమవారి. ఇప్పుడు ఇంట్లో విషయాలు నాకు ఎందుకు చెప్పటము? నేను పోయింది దేనికి, కేజీ టమాటాలు ఇస్తే నేను పోతాను చెప్పి నేను పోయింది. టమాటాలు పక్కన పెట్టి చెప్తావు నాకు ఇంకా పని చేయడు, తిని అడ్డంగా తిరుగుతున్నాడు, మా ఇంట్లో కూడా సరిపోయాడు. కొంతమందికి అదొక ఇష్టం, ఇంట్లో వాళ్ళ గురించి అట్లా అవమానంగా మాట్లాడుకోవటం. జ్ఞానం ఇచ్చే అటు బిడ్డలకి ఇంటి గుట్టు బయట పెట్టుకోకుండా కృప మన బిడ్డలందరికీ అనుగ్రహించును గాక. నాకు తెలిసి మనలో ఎవరు లేరులే, ఉంటే ఏదైనా మారతారేమోనని. ఆ ఎక్క మాత్రం చెప్పద్ది. నేను పోయే లోపల ఒకరు చెప్తా ఉంది, ఆ సిస్టరు టెన్షన్ ఏరుకుంటుంటే, అక్క మా ఇంట్లో వాళ్ళు ఇద్దరు చిన్నోళ్ళు కాదు, ఇద్దరు అడ్డంగా తిని పెరుగుతున్నారు, ఒక రూపాయి ఆదలేదు. ఇలా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుకునేవాళ్ళు, ఒక చేతగాని వాడిగా మనల్ని సమాజం చూస్తుందనుకో, ఇంట్లో నీకు విలువ లేక, బయట విలువ లేక, నీ మీద నీకే కోపం వచ్చేసి, అసలు నిజమే కదా మా ఇంట్లో అనేది, నేను దేనికి పనికి వస్తా, ఒక్కడన్నా పర్ఫెక్ట్గా ఉందా, అసలు నేను చేయగలుగుతున్నానా అని ఏది చేయాలనుకుని వెనకబడిపోతుంది. అసలు నా వల్ల ఏది జరగట్లేదే, ఇంతేనా లైఫ్ ఇంకా అయిపోయిందా, ఖండమా అని మనల్ని మనమే విమర్శించుకొని, మనల్ని మనమే తిట్టుకుంటా, మనల్ని మనమే మనశ్శాంతి లేకుండా ఎవరైతే దేవుని మందిరంలోకి వచ్చి దిగులుతో బాధతో కూర్చొని ఉంటారో వాళ్ళతో ప్రభు చెప్పే మాట ఏంటంటే, నువ్వే నిషేధించబడిన రాయివి. బిడ్డలారా, ఈ లోకంలో ఉండేవాళ్ళు ఎంతమంది నిన్ను నిషేధించినా, ఎంతమంది నిన్ను పక్కన పెట్టినా, ఎంతమంది నిన్ను తక్కువగా చూసినా, చులకనగా మాట్లాడినా, నువ్వు ఆరాధించే దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడు తిరస్కరించి మాట్లాడాడు. ఆయన ఎప్పుడు నిన్ను తక్కువ వాడుగా చూడడు. ఆయన ఎప్పుడు నేను ఒక పనికి మాలిన వ్యక్తిగా చూడడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిషేధించబడిన నిన్ను తీసుకొని తలరాయిగా మారుస్తాడు యేసునామములో. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు ఒంటరిగా ఉండి కన్నీళ్ళు విడుస్తున్నావో, ఏ విషయంలో ఏ స్థితిలో నువ్వు అందరి తిరస్కరించబడుతున్నావో, వీటన్నిటిని దేవుడి చేతిలో తీసుకొని ఒక ఇల్లు కట్టడానికి మూలరాయిని ఎలా పెడతారో, నీ ఇంటికి, నీ గ్రామానికి, నీ స్థితిగతులకి మరలా పక్కన పెట్టేసిన నిన్నే ఆ ఇంటికి ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నిన్నే ఒక మూలరాయిగా మారుస్తాడు యేసు నామములో. నిషేధించబడిన రాళ్ళన్నీ తలకు మూలరాయిలుగా మారిపోవునుగాక. ఎవరైతే నిన్ను తిట్టి గాయపరిచి నువ్వు వచ్చిన కాడి నుంచే మా ఇల్లు గొల్లైపోయింది, నువ్వు వచ్చిన కాడి నుంచే మా ఇల్లు గొల్లైపోయింది అన్నారు. గొల్ల అని నువ్వే ఆ ఇంటికే ఒక వెలుగుగా, మూలరాయిగా నా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు అని చెప్పమన్నాడు ఈరోజు మీకు నన్ను దేవుడు. తెలుగు అర్థం వేళ అల్లు చెప్పండి గట్టిగా. ఇక్కడ ఇంకా ప్రాణం పోకుండా బతికి ఊపిరి పిలిచేవాళ్ళు ఎవరన్నా ఉంటే అల్లు చెప్పండి. హల్లెలూయా. ఇంత ఎండలో ఇంత గట్టిగా నేను అరస్తుంటే
కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు, చూసారు, కళ్ళు మూసి. ఆ ప్రార్థనలు కూడా తెగులు కోడిలాగా చేసుకుంటున్నారు. అటు ఫుల్గా చేయరు, ఇటు ఆఫ్లో చేయరు. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి చేస్తున్నారు. ఇది న్యాయమా? మీరు చెప్పండి. ఇది ఎంతవరకు న్యాయం? నా ప్రభు అయిన యేసయ్య తన రక్తాన్ని మీ కళ్ళల్లో కుమ్మరించునుగాక, గొప్ప వెలుగు ఉదయించునుగాక, మీ కళ్ళల్లో చురుకుదనం మీ మీద పడిపోవునుగాక. ఆమేన్. ఏం చెప్పాం మనం ఇప్పుడు బిడ్డలారా? ఏం చెప్పాను చెప్పండి. మనలో చాలామంది తిరస్కరించబడ్డాం. ఇంట్లో విలువ లేదు, బయట విలువ లేదు. తల్లిదండ్రులు చులకనంగా మాట్లాడతారు, చెల్లెళ్ళు పొగడతారు, అక్కని తిడుతుంటారు. నా చిన్న కూతురు అంటారు, పెద్ద కూతురు తిడతా ఉంటారు. మైండ్ లేని వాళ్ళు. ఇద్దరు కూతురు ఒకే రకంగా చూడాలా. ఏదైనా ఉంటే లోపల ఎక్కడా మాట్లాడుకోవాలి, కానీ మనిషి పిల్లల ముందే మాట్లాడతారు. అది వాళ్ళ నాయన పోలిక, అది వాళ్ళ నాయన అంటుంటారు. ఈ పిల్లకి అర్థమైపోద్ది, మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు, అది వాళ్ళ నాయన పోలిక, అది వాళ్ళ నాయనది, అది దాని ముఖం వాళ్ళ నాయనది, వాళ్ళ బాబుది ఏంటి? నేనేమి మా నువ్వు నాకు పెద్ద కూతురు నా పోలిక, నా పెద్ద కూతురు నా పోలిక. ఇంకా వాళ్ళు ఎదిగి పెద్ద మేము ఆ పక్షాన, చిన్న మేము ఈ పక్షాన అయిపోతారు. ఇంకా బైబిల్ అటు అయిపోయి ఉన్నారు. ఎవరు చెప్పండి? భలే రాశాడు దేవుడు బైబిల్లో. రిబ్కా ఎవరిని ప్రేమించింది? యాకోబును ప్రేమించను. ఇస్సాకు ఏశావును ప్రేమించు. రాశాడు బైబిల్ మాట. పెద్దోడి మీద నాన్నకెందుకు ప్రేమ అంటే మాంసం తీసుకొచ్చి పెడతాడని. నా కొడుకు ఏటకపోవటం, ఒకటి వేసుకురావటం, ఫుల్గా వండి శుభ్రంగా పెడతాడు నాకు. ఈ మనిషి చిన్న కొడుకుని పని అయిపోయింది, అన్నం పెడతా ఇప్పుడు మనిషి. నా పెద్ద కొడుకే. చిన్న కొడుకు అంటే ఎందుకో కొంచెం తక్కువే, అమ్మకు మాత్రం చిన్న కొడుకు. యాకోబు అంటే పిచ్చి వాళ్ళ ఆయన ముఖం, వాళ్ళ బాబుది. ఇది ఆ రోజుల నుంచే ఉందమ్మా, ఆ రోజుల నుంచే ఉంది ఇది. ఇట్లాంటి దెయ్యాలు మన నెలలోంచి యేసునామములో పోవును గాక. ఏదైనా మాట్లాడుకుంటే లోపలే మాట్లాడుకోండి, కానీ బయట మాకు చెప్పకండి. ఇంకా ఇట్లాంటి ఏదైనా ఉంటే లోపలే మాట్లాడేసుకోండి. పిల్లల్ని వేరుగా మనం అట్లా చేయకూడదు. మీరు చేయలే బిడ్డరా. అలాగా పిల్లలు తిరస్కరించబడతారు. కొంతమంది భార్య భర్తను తిరస్కరిస్తాడు, భర్త భార్యను తిరస్కరిస్తుంది, అందరి ముందు తక్కువగా మాట్లాడుతుంది. మా ఇంట్లో వాడు దేనికి పనికిరాడు, నేను తెచ్చిపెట్టాలి, నా బంగారం అంతా పెట్టేశాడు, మా అమ్మల దగ్గర తెచ్చుకొని తింటుంటాడు, వీడికి వేస్ట్, ఈయన చేసుకోకుండా ఇంకొకటి చేసుకోండి బాగుండేది, మా మేనమామ చేసుకోండి బాగుండి, ఏ మాటలు. ఇలా ఒకవేళ తల్లిదండ్రుల చేత తిరస్కరించబడే వాళ్ళు ఎక్కడున్నా, భార్యాభర్తలు తిరస్కరించబడే వాళ్ళు ఎక్కడున్నా, రక్త సంబంధికుల చేత, బంధుమిత్రుల చేత, వాడు ఒక వేస్ట్, వాడు అంతే, వాడు ఇన్ని సంవత్సరాలు రూపాయి సంపాదించుకోలేదు, వాడి పేరుకే ఇలా అనేక రకాలుగా తిరస్కరించబడే వాళ్ళు ఇక్కడ ఉంటే, మనం ఆరాధిస్తున్న రోషంగల దేవుడు ఒక మాట చెప్తున్నాడు. బిడ్డ, నిషేధించబడిన నిన్నే నీ కుటుంబానికి మూలరాయిగా మారుస్తా, నీ ఇంటికి నిన్ను మూలరాయిగా మారుస్తా, నేను కార్నర్ స్టోన్గా చేస్తా అని దేవుడు మనకి ధైర్యం చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకోవాలా, నిద్రపోవాలా? ధైర్యం తెచ్చుకోవాలా? నమ్మాలా పడలేదా? నమ్మకపోతే మళ్ళీ తేడా వస్తుంది. నమ్మకపోతే మళ్ళీ తేడా వస్తుందమ్మా. బిడ్డలారా, ఈ దేవుని మాటల్ని మనం విశ్వసించాలి. బైబిల్లో రాయబడిన ఏ మాట అసత్యమో కాదు, నీ వాక్యమే సత్యం. ప్రభువా, నీ వాక్యమే సత్యం, నువ్వు ఏది చెబితే చేస్తావు. నిజమే, నా కుటుంబంలో నేను తిరస్కరించబడిన వానిగానే ఉన్నానయ్యా. ప్రస్తుతానికి నా పరిస్థితి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నాకు అమాయకురాలుగా పక్కన పెట్టేశారు. నువ్వు చెప్పిన మాట మీద నాకు ధైర్యం వచ్చింది. ప్రభువా, ఒక నిషేధించబడిన రాయిగా ఉన్న నన్ను మూలరాయిగా మారుస్తావా? అది తలలో పెడతావా? తలకే మూలరాయిగా చేస్తావా? నేను నమ్ముతున్నాను తండ్రి, నువ్వు నా కుటుంబానికి నన్ను ఒక మూలరాయిగా మారుస్తావు అని మీరు ఇప్పుడు నమ్మితే మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి యేసునామంలో. నా దేవుడు ఇక్కడ కూర్చున్న అనేకులని తలకు మూలరాయులుగా మార్చును గాక. మీరు మూలరాళ్ళుగా మార్చబడదురు గాక. చదివే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది, చదివే పిల్లలు. ఏళ్ళని తల్లిదండ్రులు ఏం మాట్లాడుతుంటే, పిల్లలు మెంటల్దే, బాగా చదవలేదు, చదువు పక్క బదులు ఏం చదువుతున్నా ఆ పిల్లకే అర్థం కాదు, అబ్బాయి వేస్టమా, అబ్బాయి బాగా చదువుతారు మా ఇంట్లో అని చదివే వాళ్ళని కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు. నిన్న ఒక అన్న అంటున్నాడు, మర్యాదగా 500 రావాలి నీకు 10th ఏందా 10th ఎన్ని రావాలంట ఆ అబ్బాయికి? 500 రావాలా, లేకపోతే నిన్ను తీసుకొని వెళ్ళి బరిల దగ్గర పెడతా అంటాడు నా ముందే. 500 వస్తేనే చదివిస్తారంట, లేకపోతే ఎక్కడ పెడతారంట?
ఇట్టాటోళ్ళంతా కరెంట్ షాక్ పెట్టాలి మనం. ఒక రూల్ వేసి, ఎవరికి పిల్లల్ని ఈ విధంగా టార్చర్ పెడుతుంటారు, వీళ్ళందరూ తీసుకొచ్చి ఒక రూల్ వేసి ఏం పెట్టాలా? కరెంటు షాకులు పెట్టాలా. అప్పుడు మార్పులోకి వస్తారు. బిడ్డలు ముఖ్యమా, చదువు ముఖ్యమా? ఇప్పుడు చదువుని వ్యాపారం చేశారు మన ప్రాంతంలో. మన దేశంలో చదువు వ్యాపారం అయిపోయింది, బిజినెస్ అయిపోయింది. ఈ దేశం వదిలిపెట్టి ఏ దేశంకి వెళ్ళినా ఇంటర్ పూర్తయ్యేదాకా ఫ్రీ చదువు, రూపాయి లేదు. అమెరికాలో ఫ్రీ, ఆస్ట్రేలియాలో ఫ్రీ, పెద్ద పెద్ద సంపన్నమైన దేశాల్లో చదువు ఫ్రీ. మన కర్మ, మన దేశంలో 2వ క్లాస్కి ఎంత తెలుసా? మన జిల్లాలో నెల్లూరులో 2వ క్లాస్కి 2,40,000. 2వ క్లాస్కి 2,40,000 ఇంక ఊరు చదివిస్తారు చెప్పండి? గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంతంత మాత్రం అయిపోయింది. పేద బిడ్డలందరూ చదవలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు చదువు కూడా అందకుండా చేసేస్తారు చాలామంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో 500 ఇస్తేనే చదివిస్తా, లేకపోతే బర్రెల మీద పెడతా, బర్రెల కాడ. నాకు వచ్చింది, ఎక్కింది. ఇక సంసోను మీద దిగిన ఆత్మ వచ్చేసింది నా మీదకి. మళ్ళీ నేనేమన్నానంటే, వదిలే ప్రభువా, ఆల్రెడీ గాయాలు చేసి ఇంకా గాయాలు మానలేదు చాలామందికి, వదిలే, ఈ ఒక్కసారికి వెళ్ళిపో ప్రభు నాలో నుంచి అని. మళ్ళా ప్రభు నామాన్ని మహిమ కలుగును గాక. అన్నా, చచ్చిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు, నీ ఇష్టం. బిడ్డ ముఖ్యం, మనకి మార్కులు ముఖ్యం కాదు. ఏం ఫెయిల్ అవనే మళ్ళీ రాసుకుంటారు. ఫెయిల్ అటు చెప్పగానే పాస్టర్ గారు మీరు, వాడికి ఇంకా సలువు అయిపోద్ది అంటున్నాను నన్ను. నేనైతే నా పిల్లకి అదే చెప్తా, కొడక మీరు ఫెయిల్ అయ్యారా మళ్ళీ రాసుకో, మళ్ళీ ఫెయిల్ అయ్యారా మళ్ళీ రాసుకో, మళ్ళీ ఫెయిల్ అయ్యారా రాయాలని ఉంటే రాయి, లేకపోతే రాయిపో. రాయాలని ఉందా రాయి, లేకపోతే రాయిపో. చదివే వాళ్ళకి చదువు అని మనం చెప్పాల్సిన అవసరమో లేదు. మన బిడ్డల్ని దేవుడు చదువులో ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే నువ్వు చెప్పినా చదువుతారు, చెప్పకపోయినా చదువుతారు. మన దేవుడు ఎవరో తెలుసా? నిషేధించబడిన రాళ్ళని మూలరాళ్ళుగా మార్చే దేవుడు. ఆమేన్. అందరూ చదవాల్సిందే అని మనం ఏందనేది? ఒక్కొక్కరిని ఒక్కొక్క ఫీల్డ్లో దేవుడు తీసుకెళ్తాడు. నీ బిడ్డని ఇంకొక ఫీల్డ్లో దేవుడు తీసుకెళ్ళాలనుకుంటే చదువు మీద వాళ్ళు టార్చర్ పెడతారు. ఎందుకు? ఇంకొక రంగంలో వాళ్ళు దీవించబడతారు. అది ఆయన చిత్తం అనుకో, చదవలేరు. ఆ తర్వాత ఏందని అడిగితే అంటుండే, ఎట చదువుతారు వాళ్ళు? ఎంత బాగుంది చూడాలి, అల్లు చెప్తుంటాడు. దేవుడు ఆ బిడ్డలను దీవించును గాక. ఏంది ఏం చెప్పాను? ఆ తర్వాత ఏంది అని చెప్తుంటారు. 2 మూళ్ళు ఎంత అంటే 2 మూళ్ళు ఏది 10th అట్లా టోళ్ళు యాడ్ చదువుతా 500 రావాలంట. అలా అలా తిరస్కరించబడుతున్నావా బిడ్డ? చదివే పిల్లలు చెప్తున్నా, అమాయకురాలరా, అలా మిమ్మల్ని తిరస్కరిస్తున్నారా? ఇంట్లో తల్లిదండ్రులు బాగా తిడుతున్నారు నిన్ను. ఒకరోజు నువ్వే ఆ ఇంటికి మూల స్తంభం అయిపోతావు యేసునామంలో. నిన్ను నీ ఇంటికి మూల రాయిగా, నీ వంశానికి కార్నర్ స్టోన్, నిషేధించబడిన రాయి నీ తలకు మూలరాయిగా మార్చే నా దేవుడు ఈరోజు అందరి చేత ఎగతాళి చేయబడుతున్న నిన్ను నీ ఇంటికే మూలరాయిగా మార్చేస్తాడు యేసునామంలో. గట్టి చెప్పు హల్లెలూయా. ఎలా జరగద్దా నీకు అనవసరం. ఎలా జరుగుతా సార్ ఇదే? నీకు అనవసరం. నువ్వు దేవుని పాదాల దగ్గర పడే నీ సమస్యని ఆయనే కడతాడు. ఒకరోజు ఆయన కట్టి నీ స్థితిని ఆశీర్వాదకరంగా మార్చి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చుకు తీరుతాడు యేసునామములో. నా దేవుడు నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చబోతున్నాడు. ఇప్పుడు నీవు నిషేధించబడిన రాయివి, రాబోతున్న దినాల్లో నువ్వే మూలకు తలరాయి అవుతావు యేసునామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏందో హల్లెలూయా హల్లెలూయా అన్నారు కానీ చెప్పట్లా. ఎంత బాధ ఇది. 1 పేతురు పత్రిక తిండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, అక్కడ ఉంది దీనికి సరిపోయిన వాక్యం. పేతురు గారు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదివితే 4వ వచనం నుండి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై. అబ్బా, మన ప్రభు ఎవరో తెలుసా? మనుషుల చేత విసర్జించబడ్డాడు. మనుషుల చేత విసర్జించబడ్డాడేమో కానీ, నిషేధించబడ్డాడేమో కానీ, దేవుని దృష్టిలో మాత్రం ఏర్పరచబడిన వాడు, అమూల్యమైన వాడు, సజీవమైన రాయి అయినటువంటి మన ప్రభు అయిన యేసు నొద్దకు వచ్చి మనము వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా
దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే మనం చదివిన ఆ మూలవాక్యం యేసు ప్రభు వారిని గూర్చిందే అని మీకు అర్థమైంది. ఇప్పుడు యేసు ప్రభు వారిని గూర్చిందే అని మీకు అర్థమైంది బిడ్డరా. 27వ కీర్తన 10వ వచనం, 27వ కీర్తన 10వ వచనం మీకు చాలా సంతోషం వేస్తుంది. ఇప్పుడు చూడండి, 27వ కీర్తన 10వ వాక్యం ఏమో తెలుసా? నా తల్లిదండ్రులు నన్ను విడిచిననో యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్. నా తల్లిదండ్రులు నన్ను విడిచిననో యెహోవా నన్ను చేరదీయును. ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాసే పెట్టలేరా? మీరు రాస్తానే నా మాట్లాడుతుండాల. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా నా దేవుడు మాత్రం నన్ను చేరదీస్తాడు. బంధువులు విడిచినా, రక్త సంబంధికులు విడిచినా, భార్య విడిచినా, భర్త విడిచినా, పిల్లలు విడిచినా నిన్ను మాత్రం నా దేవుడు మూలరాయిగా మార్చేస్తాడంతే యేసునామంలో. ఎవరినే అబ్బా ఇవి జరగతాయా అనేవాళ్ళని కాదు, వస్తాను ఎవరిని మారుస్తాడు? నమ్మి విశ్వసించిన వాళ్ళని మారుస్తాడు దేవుడు. ఆ విధంగా ఈరోజు ఈ మాటలు నీ గుండెల్లోకి దూసుకుపోతే ఈ వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరుతావు. నేను నమ్ముతున్నా తమ్ముడా, అక్క నేను నమ్ముతున్నా. నా జాతి వాళ్ళని చూస్తే, లైన్ చూస్తే పాస్టర్లే లేరు అసలు పూర్తిగా. మా వంశం వెళ్ళిపోతే వెనక్కి పాస్టర్ అనే పదవే లేదు. మా వంశంలో ఫస్ట్ పాస్టర్ మా డాడీయే. మా డాడీ తర్వాత దేవుడి దయ వల్ల నాకు దొరికింది. నేను కోరుకునేది ఏంటంటే ఇటు 10 తరాలు చూసినా నా లాంటి ఉండకూడదు ఇంకా. అది నా కోరిక. అది స్వార్థం కాదు సార్, అదే స్వార్థం కదైతే ఏమని అనుకోండి. ఇంకా నేనే మూలరాయిగా మారాలి, తలకు మూలరాయిగా నా ప్రభువు నన్ను చేయాలి. నా పితరులు ఎవరూ చేయలేనంత గొప్ప సేవ నా ద్వారా జరగాలి. అలా నువ్వు చేయగలుగుతావు తండ్రి. నిషేధించబడిన రాయిని నువ్వు మూలరాయిగా మారుస్తావు. నా దేవుడు చేస్తాడని నాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉందా? మీ అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెళ్ళ మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, శారీరకంగా కానీ అన్ని రంగాల్లో నీవు ఉన్నతంగా దీవించబడి ఒక మూలరాయిగా, ఒక ముఖ్యమైన వ్యక్తిగా, నీ ఇంట్లో ఏది జరిగినా నీ మాట లేకుండా జరగలేనంత ఉన్నత స్థితికి నా దేవుడు నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు యేసునామంలో. ఇది జరగాలంటే నువ్వు నమ్మి తీరాలా. ఇప్పుడు మా బుడ్డమ్మ ఉంది, అందరూ అయిపోయింది ఇంకా సంగతి అయిపోయింది, ఇంక వేస్ట్, ఇంక ఎత్తేసుకోవటమే, ఇంక బుట్ట ఎత్తేసుకోవటమే, ఇక సావే మేలు, ఇంక అన్ని అప్పులు బలి అనుకుంటున్నారు. ఓకే, నిషేధించబడింది, పక్కన పడేశారు, ఎవరు మాట్లాడుకోవట్లేదు అంటున్నారు, నాలుగు ఎగరేస్తున్నారు, నాలుగు తిప్పుతున్నారు, వేలు పెట్టి చూపు తిరస్కరిస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు బుడ్డమ్మతో దేవుడు ఏం చెప్తాడంటే, అమ్మా నిషేధించారని నువ్వు దిగులు పడద్దు, నిన్ను అందరూ పక్కన పడేసి దిగులు పడద్దు, అసలు నీ గురించి అందరు చాలా తక్కువ చేసి నువ్వు దిగులు పడద్దు. నేనెవరినంటే నిషేధించబడిన వ్యక్తుల్ని, ప్రక్కన పడేసిన మనుషుల్ని నేను తీసుకొని వాళ్ళనే మూలరాళ్ళుగా మార్చే దేవుణ్ణి. నువ్వు ధైర్యం తెచ్చుకో, మీరు ధైర్యంగా ఉండండి, మీరు దిగులు పడద్దని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నా తల్లి నా తండ్రి నన్ను విడిచిపెట్టేసిన యెహోవా మనల్ని చేర్చుకుంటాడు. కుటుంబాలు మనల్ని తిరస్కరించిన ఆయన ఎప్పుడు మనల్ని వదలడు. దేవుడు మనల్ని వదలడు. ఆమేన్. కుటుంబాలు నిన్ను వదిలిన దేవుడు నిన్ను వదలడు. నమ్ముదువుగాక. 28వ అధ్యాయం యెషయా గ్రంథం 28వ అధ్యాయం చాలా మంచి మాటలు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యం చూడండి ఒకసారి. 16వ వాక్యం. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఆ పునాదిగా వేసిన రాయి, సియోనులో పునాదిగా వేసిన ఆ రాయి పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. ఆ పునాది రాయి అది అమూల్యమైన రాయి, పరిశోధించబడిన రాయి, స్థిరమైన మూలరాయి అయి ఉంది. ఆ మూలరాయి యందు విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సియోనులో వేసిన పునాది రాయి యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. అంటే దీని అర్థం ఏంటంటమ్మా, యేసుక్రీస్తు పునాది రాయి, మూలరాయి ఆయన యందు విశ్వసించే ఎవరు కూడా ఇక కలవరపడరు, దిగులు పడరు, ఏడవరు, కన్నీరు పెడవరు. ఇప్పుడు దాకా అందరూ మిమ్మల్ని వదిలేశారని మీరు టెన్షన్ పడ్డారు, అందరూ తక్కువగా చూస్తున్నారని టెన్షన్ పడ్డారు.
ఇంత చదివింది ఈ అమ్మాయికి ఇంకా జాబ్ రాలేదు, ఇంకెప్పుడు వస్తుంది, ఇంక జాబ్ వచ్చేది ఎప్పుడు, ఈయన పెళ్లి చేసుకునేది ఎప్పుడు, ముసలాం అయిపోతుంది అంటున్నారు. ఈయన ఇంక పెళ్లి చేసుకునేది ఎప్పుడు, ఈయన కడేది ఎప్పుడు, ఇంక పని చేసుకుని అంటున్నారు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? సియోనులో వెయ్యబడిన పునాది రాయి యందు విశ్వాసం ఉంచాలా. ఆమెన్. గట్టి చెప్పు హల్లెలూయా. సియోనులో వేయబడిన పునాది రాయి యందు విశ్వాసం ఉంచితే ఈ రోజు నుంచి కలవరాలు లేకుండా బ్రతుకుతావు యేసు నామములో. నేను నా ప్రభువుకు అప్పగించానో, నిషేధించబడిన నన్ను ఒక ఆశీర్వాదకరంగా నా దేవుడు మారుస్తాడు. ప్రక్కన పడివేయబడిన నా జీవితాన్ని నా ప్రభు దీవెనకరంగా మారుస్తాడు. చదివే పిల్లలారా, యవనస్తులారా, మీరు కూడా ఈరోజు చదువు రావటం మనం అంటారు కదా, నువ్వు నమ్మాలి ప్రభుని. నా ప్రభు, నా దేవుడు నన్ను ఒక రోజున నా వంశానికే మూలరాయిగా మారుస్తాడు. నేను నమ్ముతున్నానని మీరు నమ్మకపోతే కష్టం. నమ్మితే హీరో, నమ్మకపోతే జీరో. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని చెప్పింది వాక్యం కూడా. అందుకే మనం నమ్మాలి, దేవుణ్ణి బట్టి మనం నమ్మాలి. మన శక్తిని బట్టి కదా మనం నమ్మాల్సింది, దేవుణ్ణి బట్టి మనం నమ్మాలి. నేను పాపిని నేను పాపిని బెదరో, నాకేం జరగద్ది, నువ్వు పక్కన పడే మాట. నిన్ను బట్టిగా దేవుడు నీకు చేసేది, ఆయనను బట్టి చేస్తాడు. నువ్వు ఎందుకు చేస్తున్నాడు? నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావు. సియోనులో వేయబడిన పునాది రాయి యందు విశ్వాసం ఉంచావు. ఇక కలవరపడకూడదు, ఇక అపనమ్మిక ఉండకూడదు. నా ప్రభువైన యేసయ్య ఆ రీతిగా మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. 34వ కీర్తన తీండి. మీకు ధైర్యం రావాలా? 34వ కీర్తన మీకు ధైర్యం రావడానికి అది 18వ వాక్యం చూడండి. 34వ కీర్తన 18వ వాక్యం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని రాయబడింది. బిడ్డలారా, విరిగిపోయిన వాళ్ళు, నలిగిపోయిన వాళ్ళు ఎవరు చెప్పండమా? ఎప్పుడు విరిగిపోతారు? మనుషులు ఎప్పుడు నలిగిపోతారంటే, మనుషులు తోహేసినప్పుడు, మనుషులు పక్కన పెట్టేసినప్పుడు, భార్య అర్థం చేసుకున్నప్పుడు, భర్త పక్కన పడేసినప్పుడు, పిల్లలు సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు, అందరిలో గౌరవం పోయినప్పుడు మనుషులు విరిగిపోతారు, నలిగిపోతారు, కుంగిపోతారు, కలవరపడిపోతారు, పక్కన పడిపోతారు, భయంకర నిరాశలోకి వెళ్ళిపోతారు. మనుషులు నలిగిపోయినప్పుడు, విరిగిపోయినప్పుడు వారి జీవితాలు అయిపోయినాయి ఇంక లెక్క. ఇక భయంకరమైన దుఃఖంలో కూరుకుపోయినప్పుడు వాళ్ళని నలిగిపోయారు, విరిగిపోయారు అంటారనమాట. అలా మనుషుల చేత నిషేధించబడి నలిగిపోయి విరిగిపోయిన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీకు సమీపంగా ఉండి విరిగి నలిగిపోయిన వారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అంటే దగ్గరగా ఉండడని అర్థం. ఆయన దగ్గరగా ఉండి నలిగిపోయిన మనస్సు గల వారిని నా దేవుడు రక్షించి లేవనెత్తి తలకు మూలరాయిగా మారుస్తాడు యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. లోకం తోసేసేసిందని మనుషులు, మరి రక్త సంబంధికులు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వాళ్ళు నేను వ్యతిరేకంగా మాట్లాడుతూ కృంగిపోయి ఏడ్చి ఇక నీళ్లు కూడా లేవు సార్, నీళ్లు కూడా కళ్ళల్లో లేవు అని దిగులు పడుతున్నావే. నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. నిన్ను దేవుడు చేయి పట్టుకొని నిన్ను రక్షించి లేవనెత్తి వాళ్ళందరి కళ్ళ ఎదుట నేను మరల మూలరాయిగా నా దేవుడు నిలబెట్టబోతున్నాడు యేసు నామములో. నమ్మితే స్వతంత్రించుకొందువు గాక, నమ్మి స్వతంత్రించుకొందువు గాక. లోకాసు వార్త 1:52 తీ త్వరగా, హుషారుండాలి నీకు. లోకాసు వార్త 1:52. దమ్ముంటే గుర్తుపెట్టుకో ఈ మాటలన్నీ. ఈ మాట చూడు, నీ గుండెలు పగిలిపోతాయి ఇప్పుడు. లోక 1:52 ఏమో తెలుసా? సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. అబ్బా, సింహాసనముల నుండి దేవుడు ఎవరు పడదోశాడట? ఎవరిని పడదోశాడు? బలవంతుల్ని పడదోశాడు. నేను ఇంత అరుచుకుంటుంటే చెప్పుకో, పాడిందే పాడరా పాసిపుళ్ళ దాసరా అన్నట్టు చెప్పుకో. ఇంతలో సౌండ్లు ఎట్టకళ్ళు మోస్తారు అసలు? నాకు అసాధ్యం. నాకు ఆశ్చర్యం ఉంది. హల్లెలూయా అంటుంటే ఎలా సాధ్యం అసలు? ఇది ఎలా సాధ్యం ఇది? అమ్మా, ఇక్కడి నుంచి తుపాకుతో గాలిస్తే చల్ల నీళ్లు పోయి ముఖం మీద పడి ఉండే మిషన్ చూసి చూడండి, కనుక్కోండి అమ్మా. ఒకటి తుపాకులు ఏముండాలి? బుల్లెట్ ఉండకూడదు, వాటర్ ఉండాలా, కూలింగ్ వాటర్ ఉండాలా, మంచు గడ్డలాగా ఉండాలన్నమాట. వాళ్ళు అంటున్నప్పుడు నుంచి కొడితే రెప్ప పాటలు వెళ్ళిపోవాలి నుంచి, తుపాకిలాగే స్పీడ్గా పోవాలి నీళ్లు మొత్తం కొట్టేయాలి అంతే. అలా కొట్టేసి అలా అనేసి పెట్టేస్తాను నేను. ఎవరు కొట్టారు తెలియకూడదు, ఎవరు చేసేది వాళ్ళు కళ్ళు వేసే లోపల ఏమి ఉండకూడదు అనమాట.
నా ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని ఉజ్జీవింపజేయును గాక. ఫీల్ అవ్వకండిలేమ్మా, నేను మిమ్మల్ని తిట్టడం, మీరు నన్ను లోపల కొనుక్కోవటం సరిపోద్ది జీవితానికి. మీరు కొనుక్కోరలే, మీరు మంచివాళ్ళు కదా. ఒక మాట నేసిపోతాముడా, ఇంత దూరం కష్టపడవచ్చు, ప్రయాసపడవచ్చు, ఛార్జీలు పెట్టుకొని వచ్చావు, ఒక్క మాట పట్టుకోపోతే కదా. దేవుడు నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఏమని? కృంగిపోయావా, పడిపోయావా, నలిగిపోయావా, మనుషులు పక్కన దోహేశారా, నువ్వు వేస్ట్ 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 అంటున్నారా, నువ్వు దేనికి పనికిరామంటున్నారా, భర్త కూడా నిన్ను చేసుకున్న కర్మ అమాయకురాలు పనికిమాలినానా అంటున్నాడా? ఇలా అనేక రకాలుగా అన్ని రంగాల్లో తిరస్కరించబడి, నిషేధించబడి, విరిగి నలిగిపోయిన నీ జీవితంలో ప్రభు నీకేం చెప్తున్నాడంటే, సింహాసనాల నుంచి నేను బలవంతులు తోసేసి దీనులుగా ఉన్న, నలిగిపోయిన, విరిగిపోయిన, నిషేధించబడిన వారిని చేయబట్టుకొని సింహాసనాలను ఎక్కిస్తా. ఆమేన్, హల్లెలూయా. తలకు మూలరాయిగా మారడం అంటే ఇదే. బలవంతుల్ని సింహాసనాల మీద తోసేసి దేవుడు బలహీనుల్ని, దీనుల్ని లేవనెత్తి సింహాసనాలు ఎక్కించి కూర్చోబెడతాడంట. ఎంత సంతోషం, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ప్రేమ చూపించాలి దేవుడి మీద మనం ఇప్పుడు. అందుకే మన దేవుడి పేరు ప్రేమ. చెప్పు, ప్రేమ స్వరూపి, ప్రేమ స్వరూపి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రెఫరెన్స్లు మీకు చెప్పాను కదా, ఇన్ని రెఫరెన్స్లు చెప్పాను మీకు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకిచ్చి, ఇన్ని రెఫరెన్స్లు ఇచ్చి, నేను నిషేధించబడి ప్రక్కన విసిరేయబడిన రాళ్ళను సైతం మూలరాళ్ళుగా మార్చే దేవుణ్ణి. మీకు తెలుసా, ఇలా దీవించే దేవుడు భూమి మీద ఇంకొకరు లేరు. ఇలా పడిపోయిన వారిని, విసిరివేయబడిన వారిని, పక్కన దోహేసిన వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చగలిగింది మనం ఆరాధించే యేసు ఒక్కడే. అందుకే ప్రభు చెప్పాడు, ఆ రాయి యందు విశ్వాసం ఉంచండి, ఆ రాయి మీద విశ్వాసం ఉంచండి. సియోనులో పునాదిగా వేసిన ఆ పునాది రాతి యందు విశ్వాసం ఉంచితే ఇక కలవరపడవు. రోజులు మారుతూ ఉంటాయి, స్థితిగతులు మారుతూ ఉంటాయి, ఏం జరగద్దో తెలియదు, ఆయన కార్యం చేస్తాడు. నువ్వు చూసేసరికే నీ వంశానికే, నీ ఇంటికే, నీ రక్త సంబంధికుల మధ్యలోనే నువ్వు ఒక కార్నర్ స్టోన్, మూల రాయిగా మారిపోతావు యేసు నామంలో. అంతే. నా ప్రభు అయిన యేసయ్య నీ బంధువులందరినీ నీ వైపు మళ్ళిస్తాడు యేసు నామంలో. నీకు వ్యతిరేకంగా లేచే వాళ్ళందరూ సింహాసనం లాగి కిందపడేసి ఆ సింహాసనం ఎవరికి ఇస్తాడు? పక్కన పడేసిన రాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టేశాడు ఆడ. అందుకే మన దేవుడు నిషేధించబడిన రాళ్ళని తలకు మూలరాయిగా మార్చే దేవుడు. అంశం పెట్టుమా, అంశం పెట్టు. అటువంటి ఘనమైన శ్రేష్టమైన దేవుణ్ణి కలుగున్నాం. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. ఎంత చక్కని ఆదరణ ఈ మాటలు ఏంటుంటే బిడ్డలారా, ఎంత చక్కని ఆదరణ. సేమ్ నా జీవితం కూడా అంతేనమ్మా, నా జీవితం కూడా అంతే. చెప్పుకుంటే టైం చాలదు, కానీ నాకు చిన్న వయసు జ్ఞాపకం చేసుకోవాలంటే భలే బాధ. కొంతమంది చెప్తుంటారు, ఆ రోజులు మళ్ళీ రావు సార్. ఏ రోజులా? చిన్ననాటి రోజులు అసలు రావు సార్. ఆ టైర్లు ఆడుకోవటం, టైర్లు, ఆ ఐస్ క్రీములు తింటాం, పుల్ల ఐసులు తింటాం, ఆ చెట్ల కింద గోళీలు అట్లా ఆడుకోవటం, మా అమ్మ చేత 4 తీసుకోవటం, ఆ టీవీలు చూసి ఆ క్రికెట్లు ఆడుకునే రోజులు. అబ్బా, చిన్ననాటి రోజు అసలు రావు సార్ అనుకుంటున్నా. కొంతమంది గుర్తు చేసుకుంటారు ఆ కల్మషం లేని రోజులు, ఆ హ్యాపీగా బయట మంచం మీద ఇప్పుడు ఒక చల్లగాలికి ఫ్యానుల్లో వేసి ఏమీ లేవు, ఇప్పుడు కరెంట్ కూడా లేవు, ఆ చల్లగాలికి రాత్రుల పూట పడుకొని అబ్బా ఆ రోజులు మళ్ళీ రావు సార్ అంటలా. మీరు అట్లా చెబితే నాకు భయం వచ్చేస్తుంది. మీకు జ్ఞాపకం చేసుకోవాలందేమో కానీ నాకు మాత్రం ఈ రోజులే బాగున్నాయి. ఆమేన్. నాకు ఏ రోజులు బాగున్నాయి? ఇప్పుడు బాగున్నాయి. పెళ్ళి అయిన తర్వాత, సేవలోకి వచ్చిన తర్వాత బాగున్నాయి నా రోజులు. చెప్పాను కదా, మీ అందరికీ మంచి డ్రెస్సులు ఉంటాయి ఆ టైంలో, నాకు ఒకటే జత, అది ఉండాలి కాబట్టి ఉంటుంది అంతే. అన్నీ బెజ్జాలే, బట్టలు అసొక బట్టలు ఉండవు, ఇంక చెప్పకూడదు అంతే. పేరుకే గాలి ఫ్రీ, అర్థం. రాత్రి పూట మా అమ్మ ఉతికేస్తుంది, ఉదయాన్నే మళ్ళీ వేసుకుంటా. పేరుకే గాలి ఫ్రీ, ఎయిర్ ఫ్రీ. కొంతకాలానికి దేవుని బిడ్డలు తెచ్చి చిన్న పాత బట్టలు వేసుకునేవాడు. అందుకే అసలు నాకు జ్ఞాపకం, అసలు వద్దు నాకు ఆ రోజులు. బాల్యకాలం అంతా శాపగ్రస్తం అనమాట. సరిగ్గా 3 పూటలు తిన్నది కూడా జ్ఞాపకం లేదు నాకు, 3 పూటలు తినింది కూడా జ్ఞాపకం లేదనమాట. ఇప్పుడు నా బిడ్డలు తింటుంటే, అందుకే నా బిడ్డలు పెట్టుకోవాలనిపిస్తుంది. నేను అనుభవించిన వేదన నా బిడ్డలు పడకూడదని. మనం అలా నేనే కాదు, ఇక్కడ చాలామంది అలా అనుభవించి వచ్చి ఉంటారు. మనం అంత పేదరికం వచ్చాం.
నాకైతే జ్ఞాపకం చేసుకోవాలని లేదు. నాకు ఈ రోజులే బాగున్నాయి, నాకు ఇప్పుడే బాగుంది. ఆయన సన్నిధిలో ఆయన సేవలోకి వచ్చిన తర్వాతే సంతోషంగా ఉంది. బిళ్ళరా, అలా నా బాల్యకాలం అంతా, యవనకాలం ప్రారంభం అంతా ఇలా భయంకరమైన దిగులు, వేదన, చింత, నలిగివేయబడి, ఇసిరివేయబడి, అందరితో అవమానం లేకుండా మా నాన్న తిట్టా, మా అమ్మ తిట్టా. ఏమని తెలుసా? ఒరే అమాయకుడా, నువ్వు ఎలా బతుకుతావు? ఏందిరా ఇంత అమాయకుడు, నువ్వు దరిద్రుడు, ఎట బతుకుతావు నువ్వు? అందరూ నన్ను అదే ప్రశ్నించేవాళ్ళు. ఏంది ఏమడిగేవాళ్ళు నన్ను? ఎట్ట బతుకుతావురా? మనం అన్నట్లప్పుడప్పుడు ఎట్ట బతుకుతుంది పిల్ల? ఇదిగో దేవుడు మహాదయ వల్ల ఎలా బతుకుతున్నా. ఆమేన్. ఎవరైతే ఎలా బతుకుతావు అంటున్నారు వాళ్ళే ఇప్పుడు మనల్ని పిలిచి వాక్యం చెప్పించుకుంటున్నారు. ఆమేన్. రేపే అల్లూరులో మీటింగ్లు, రేపే నేను వాక్యం చెప్పేది, రేపు సాయంత్రం. చూసారా ఎట్ట బతుకుతావురా అని మా మమ్మీ, రే వచ్చి వాక్యం చెప్పు. ఎట్లా బతుకుతారా అని మా డాడీ, నానా వచ్చి వాక్యం చెప్పు. ఇట్లా బ్రతికిస్తున్నాడు. సియోనులో ఉన్న పునాది రాయి, ఆయన మీద విశ్వాసం ఉంచితే కలవరాలు ఉండవు. ఇంకా ఆయన ఏం చేస్తాడో తెలియదు, ఒక గొప్ప అద్భుతం చేస్తాడు నీ జీవితంలో. ఇక నువ్వు ఇంతకు ముందు అనుభవించిన బాధలు గుర్తు రాకుండా చేస్తాడు యేసునామంలో. నీ ఇంటికి నిన్ను మూల రాయిగా మారుస్తాడు. నీ జాతికి, నీ వంశానికే, నీ గ్రామానికే ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి ఆత్మీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా అన్ని రంగాలలో నా దేవుడు నిన్ను మూలరాయిగా మార్చునుగాక, తలరాయిగా మార్చునుగాక. ఇక్కడ కూర్చొని విసిగిపోయి కన్నీళ్లతో వచ్చిన ప్రతి బిడ్డ నజరేయుడైన యేసు నామములో తలరాయిగా మారునుగాక. ఆమేన్. నమ్మాలా పడలేదా? నమ్మితే హీరోవే. లేదా ఏ పాట తీసి పెట్టు తర్వాత పెట్టు, అది పెట్టు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిత్య సీయోను నిర్మాణకుడా, ఆ పాట అంట. చప్పట్లు. ఇక 5-10 నిమిషాలు ఆపేస్తాను బిడ్డ. నిత్య సీయోను నిర్మాణకుడా, శిల్పి అయిన యేసయ్యా, కోట్లాది దూతల ఆరాధనలో పునాది వేసితివి. నిత్య సీయోను నిర్మాణకుడా, ఓకే, శిల్పి అయిన యేసయ్యా, కోట్లాది దూతల నీ ఇంటికి నువ్వే మూలరాయిగా మారుతావు యేసునామములో. నీ రక్త సంబంధికులందరిలో ప్రభు నీవు లేవనెత్తుతాడు యేసునామములో. ధైర్యంగా ఉండు. చప్పలు కొట్టమ్మా బిడ్డ, నిన్ను దేవుడు మూలరాయిగా మారుస్తాడు. చప్పలు కొట్టి గట్టిగా. నీవులితో నన్ను చెక్కి సజీవమైన రాయిగా నన్ను చేసితివి. నిత్య సీయోను నిర్మాణకుడా. ఆమేన్. చప్పట్లు. గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెడతా, పాటకు సౌండ్ పెట్టి. ఆమేన్. ఎవరు సమీపించరాని తేజస్సులో వసించు అమరుడా, ఈ మంటి గూడునో కోరితివి. నీ తేజో మహిమ నిలుచు స్థలముగా. ఎవరు సమీపించరాని తేజస్సులో వసించు అమరుడా, ఈ మంటి గూడునో కోరితివి. నీ తేజో మహిమ నిలుచు స్థలముగా. అంధకార పాప నియమమునకు లోబడిన ఈ ఎముకల గూడునో నీ ధర్మ ఇట్లా పాట ఎత్తినప్పుడు సగటగటగా పోయి వచ్చేయాలి, మీరు పోయించాలి త్వరగా.
ఇప్పుడు కాదులే మళ్ళా. తేజో విరాజ అంధకార పాప నియమమునకు లోబడిన ఈ ఎముకల గూడును నీ ధర్మ విధుల తేజస్సుతో నన్ను లోబరచుకొంటివి. తేజో విరాజ నిత్య సీయోను నిర్మాణకుడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, దేవుడు ఎవరెవరిని ఆశీర్వదించాడో గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. ఇంకా దేవుడు విసిరివేయబడిన నిషేధించబడిన రాళ్ళను కొన్నిటిని మూలరాళ్ళుగా మార్చాడు బైబిల్లో. జస్ట్ అటు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేస్తాయి. ఇంకా మొట్టమొదటి ఎవరి గురించి చెప్పుకుందామంటే, ప్రవచనం ఎవరి గురించి చెప్పబడిందో ఆయన గురించే చెప్పుకుందాం ఫస్ట్. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రవచనం. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని ఆనాటి ప్రజలు ఏమన్నారు తెలుసా? ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఏమన్నారు? ఇతను వడ్లవాని కుమారుడు కాడా అంటే వడ్రంగి వాడు కుమారుడు కొడుకు కదా, ఆ చెక్క పని చేసేవాడు కొడుకు కదా ఇతను. వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ మన మధ్యలో ఉన్నారు కదా, వాళ్ళు అసలు వాళ్ళు బెత్లెహేం వాళ్ళు కదా, చాలా పూరు వాళ్ళు, బిలో పావర్టీ, లో క్లాస్ పీపుల్. వాళ్ళంతా లో క్లాస్, వాళ్ళంతా ఆ ఊరు బయట అలా కాలనీలో ఉంటారే వాళ్ళు కదా వాళ్ళ. అట్లా ఇప్పుడు మీకు అర్థమైందా? యేసు ప్రభు వారిని ఆ కాలంలో ఉన్న ప్రజలు అట్లా కీతాగా తగ్గించి అహం చూపించి వాళ్ళేదో పెద్దవాళ్ళు అయినట్టు, యేసు ప్రభు వారేమో చాలా తక్కువ వాడినట్టుగా వడ్లవాని కుమారుడు గాడ అట్లా బైబిల్లో నీట్గా అంత క్లాస్గా రాశారు. కానీ అది మన భాషలకు మనం తర్జుమా చేసి మాట్లాడేది ఇట్లా మాట్లాడతారనమాట, చాలా వ్యంగ్యంగా. వాడు దేవుని కుమారుడా? అసలు మాట ఎంత భయంకర దోషనది. వాడు వడ్లవాని కుమారుడు, వడ్రంగోడు కొడుకు, అట్లా మాట్లాడనమాట. బిడ్డలారా, అయితే ఆయన సొంత వాళ్ళే, ఆయన స్వజాతి వాళ్ళే ఆయన అంగీకరించలేదు, ఆయన పక్కన పడేశారు. కానీ దేవుడు సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేసిన తర్వాత యేసయ్య ఆయన తండ్రి అయిన దేవుడు ప్రభువుని సమాధిలో నుంచి లేపి సర్వలోక రక్షణకి మూలరాయిగా దేవుడు మార్చేశాడు. ఆ వడ్లవాని కుమారుడే ఈరోజు సర్వలోకంలో ఉన్న ప్రజల రక్షణకి మూలకారకుడిగా మార్చబడ్డాడు యేసునామంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్వజాతి వాళ్ళని పక్కన పడేశారు, కానీ అదే రాయిని సర్వ ప్రపంచానికి ఈరోజు మూలరాయిగా ఆయన నామములోనే రక్షించబడేటట్లుగా దేవుడు యేసుక్రీస్తు వారికి ఆయన నామాన్ని హెచ్చించి దేవదూతలు కానీ మనుషులు కానీ 3 లోకాలు, పరలోకం, భూలోకం, నరకలోకం, 3 లోకాల్లో ఉండేవాళ్ళు ఆయన నామం ఎదుట మోకాళ్ళు వంచేటట్లుగా అంతగా హెచ్చించి ఘనపరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు మూలరాయిగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో ఎక్కువ శాతం ఎవరున్నారు చెప్పండి? ఎక్కువగా మత్స్యకారులు. అంటే ఎవరు? చేపలు పట్టే వృత్తిలో ఉన్నవాళ్ళు, జాలరులు అంటారు. చేపలు పట్టేవాళ్ళు స్టైల్గా ఉంటారా? చేపలు పట్టే వాళ్ళ దగ్గర వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంటుందా? చేపలు పట్టే వాళ్ళకి అసలు మాట్లాడటం తెలుసా? మోటుగా మాట్లాడతారు. మీరు వాళ్ళు ఎట్ట మాట్లాడతారో తెలియాలంటే ఆ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళాలి. ఒకసారి నా కర్మగాలి నాకు తెలియక ఎక్కువ సేవలో ఎక్కువ ఆవేశం ఎక్కువైపోయి ఒక్కరోజు ఇంటి దగ్గర ఉండకూడదు, సువార్త చేయాలని తపనతో కాలనీ పెట్టుకుంటా ఆ పక్క నుండి వాళ్ళు నడకుండా నేరుగా వెళ్ళిపోయి వాళ్ళ కాలనీకి దూరిపోయిపోయి చెత్త కొట్టుండారు పాస్టర్లు. నాకు తెలియదు, నేను చిన్నవాడినా. రోజు సువార్త చేయాలి, రోజు సువార్త. ఇప్పుడు కదా పవర్ తగ్గిందే, ప్రతిరోజు సువార్త చేయాలా. ముతుకులో ఉన్నప్పుడు అట్లా వెళ్ళి నేరుగా ఏదో మా ఊర్లోకి వెళ్ళిపోయేసి ఇల్లులో వెళ్ళిపోయి కరెంట్ లాగేసి కర్రలు నాటేసి ఫ్లెక్స్ కట్టేసి పట్టేసి ఇక హలో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక సువార్త స్టార్ట్ చేస్తాం అంటుండా. వచ్చాడు మర్యాద ఒక ఆయన, లే పైలే. రేకు ముందు ఒక బూతు, రేకు తర్వాత ఒక బూతు. రక్తం కారుతుంది నాకు. నన్ను తిట్టాడు. పాస్టర్ నా పక్కనే ఉంది. ఈ అమ్మాయిని ఏమైనా అంటారేమో, నాయన ఎట చేయాలా? మాతో పాటు 2 బిడ్డలు వచ్చిన, ముగ్గురు బిడ్డలు వచ్చున్నారు. వాళ్ళు ఇక మా దగ్గర లేనే
ఎంత ధైర్యవంతులు అంటే మాతో వచ్చిన వాళ్ళు ఇంకా లేరు. ఈది చివరిలో ఉన్నారు పోయి మమ్మల్ని కానీ దంతే తన్ని పడిపోతే అప్పుడు వచ్చి ఎత్తుకోపోవాలేమో. మీరే కాదులే బిడ్డలు, వాళ్ళే కాదు, యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేస్తే శిష్యులు కూడా ఒక్కర్లేరు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోతాయని ప్రవచనం. అది మీరేం ఫీల్ అవ్వకండిలే, అది సత్యం. మనల్ని నన్నే కాదు ఏసైనా వదిలిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు ఆ రోజుల్లో. అరెస్ట్ చేస్తే ఒక్కర్లేరాడా. వీళ్ళిద్దరు పోయి ఆడ చేరిపోయి ఉన్నారు. పాస్టర్ ఎక్కడ బూతులు తిడతారేమో నేను టెన్షన్ పడుతుండా, నన్ను తిట్టారు కొట్టినా పర్లేదు అనుకుంటుండా. అన్నా నిజంగా మీ ఏరియాలో చర్చి లేవని కానీ మీకు ఏసై అంటే పడదని కానీ నాకు తెలియదండి, తెలీదన్నా. ఇంకొకసారి వస్తే అడుగు, చెంపలేసుకుంటున్నా, వెళ్ళిపోతాను. ఏంటంటే ఆగరా, నువ్వు ఎవడి సపోర్ట్తో వచ్చేవి ఇక్కడికి, వాడు రావాలి ముందు అంటాడు. ఎవడు లేడన్నా, నాకు తెలియదు, నా ఊర్లో పెట్టాము, ఈ ఊరికి వచ్చా వాడు రమ్మను వాడిని విలువ అంటాడు, తాగేసాం ఫుల్గా. అప్పుడు రిక్షా ఉంది, మాకు రిక్షా ఉంది. రే వాడు ఎవడినో పిలవకపోతే ఈ చక్రాలు మొత్తం ఎరగొట్టేస్తా, ఈ రిక్షాను గొల్ల చేస్తాను అంటున్నాడు. అంతలో కొంతమంది పెద్దవాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చావా ఈ ఊర్లోకి, మాకు అసలు దేవుడు అంటే మాకు పడదు అసలు అంటున్నారు. నాకు తెలియదండి, నాకు తెలీదు అన్న, మామూలుగా మేము ఏదంటే సరే చేసుకుంటూ వచ్చాము, ఇంత వ్యత్యాసం లేదు. ఎవరిలోనో ఇప్పుడు మళ్ళీ బూతులు బానికి బూతు. ఆ తాగినోడు మాత్రం 2 చెవులు నాకు మొత్తం కారిపోయింది, ఇంకా ఏం లేదు రక్తం కూడా. అట్ట తిట్టాడు. నాకు కొంచెం బాధ వేసింది, ప్రభువా ఏంది నాయన ఇంత ఘోరంగా తిడతారా. మరి దేవుడి దయ వల్ల ఒక అతను వచ్చాడు, ఆ తాగుబోతుతో గట్టిగా పట్టుకొని లాక్కెళ్ళి 2 నిమిషాలు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఉండకూడదు, మళ్ళీ ఇటు వచ్చాడా మిమ్మల్ని బానేడు ఇంకా అని చెప్పి సైకి చేస్తా. నాకు ఎక్కి పాశం లాక్కొని దాంట్లో వేసుకొని ఆ పట్టలో ఇంకేం మడత ఇట్లా మొత్తం సర్దేసి దాంట్లో వేసి ఎల్లో అటసలు అనిచ్చి దేవుడి దయ వల్ల దెబ్బలు పడకుండా తెప్పించుకున్న దేవుడు స్తోత్రం కలగడం కాక. అంత మంచోళ్ళు ఎవరా, జాలర్లు, అంత ప్రేమ గలవాళ్ళు, అంత చదువుకున్నవాళ్ళు, అంత జ్ఞానవంతులు అనమాట. అటువంటి విసిరివేయబడిన వెలివేయబడిన మోటుతత్వం, కరకుతత్వం, కర్కశత్వం, లేకపోతే మనుషులతో ఎలా ప్రవర్తించాలో సరైన అవగాహన లేని స్థితిలో ఉన్నటువంటి ఆ జాతి. ఒక రకంగా చెప్పాలంటే మనుషులు సెట్టిగారు వాళ్ళు, ఈ జ్ఞానవంతులు సెట్టిగారు ఒక పక్కన వెలివేయబడిన వాళ్ళు, నిషేధించబడిన వాళ్ళు. వాళ్ళలో నుంచి కొంతమందిని దేవుడు బయటికి లాగి ఈ సువార్త సేవ, ఈ రాజ్య వ్యాప్తికి వాళ్ళనే దేవుడు మూలరాళ్ళుగా మార్చుకున్నాడు యేసునామంలో. వాళ్ళ మొట్టమొదటి ఎవరు? పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, వీళ్ళందరూ అదే జాతి. వీళ్ళందరూ ఆ వృత్తిలో ఉండేవాళ్ళే బిడ్డలారా. కాబట్టి మనుషుల దృష్టిలో, సమాజం దృష్టిలో చదువులేని వాళ్ళుగా, మోటు వాళ్ళుగా, కంపులో బతికే వాళ్ళుగా వెలివేయబడిన ఆ శిష్యుల్ని అధిక శాతం అక్కడి నుంచి బయటికి లాగి, బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని కోరుకొని, బలహీనులు కోరుకొని వాళ్ళని సిగ్గుపరిచేటట్టుగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడని ఈ జాలరుల్ని దేవుడు మూలరాళ్ళుగా మార్చి తన పరిచయలో వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలాగే ఈరోజు నువ్వు కూడా చదువులేని వ్యక్తిగా, తిరస్కరించబడిన వ్యక్తిగా, స్నేహితులు వదిలేసి ఆరోగ్యం బాగలేక అన్ని ఇబ్బందులు అయిపోయి నీతో ఇంకేం పని లేదని నేను పక్కన పడేస్తే, మనుషులంతా లోకమంతా నేను పక్కన పడేయచ్చేమో కానీ జాలరులను పట్టుకున్న చెయ్యి ఈరోజు నీ చెయ్యి పట్టుకుంటుంది యేసునామంలో. నువ్వు తొందరపడద్దు, నువ్వు దిగులు పడద్దు, నువ్వు విశ్వసించు దేవుని మీద. నువ్వు మరలా నీ జీవితంలో ఒక మూలరాయిగా మార్చబడతావు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. లాస్ట్ మాట, ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి, లాస్ట్ వాడికి ఉద్యోగం లేదు. ఇంట్లో ఉండే వాళ్ళందరూ మిలిటరీలో చేరిపోయారు, పోయి సైన్యంలో జాబు. ఇక ఆ ఇంట్లో ఉండే గొర్రెలన్నీ ఎవరికి అప్పగించాడు? నాన్న ఈ లాస్ట్ పుట్టుడికి వచ్చి నీ జీవితాంతం నీకు గొర్రెలే ఇంకన్నాడు ఒకటే మాట. ఇక నీకు జాబులు గీబులు ఏమి అంత చదివిన జాలే. వాళ్ళు నా బిడ్డలో వాళ్ళతో లావు ఉంటాడు, నా ముక్కు నా మొక్క ఇంతలా మేసాలు. చూడండి, సమయాలు వచ్చి దేవుడు మీ ఇంట్లో ఒక రాజుని చేయబోతున్నాడు, నీ కొడుకుని తీసుకోరా అంటే పెద్ద కొడుకుని తీసుకొచ్చి ఎంత ముసిముసిలు అవుతున్నాడు. దైవజనుడా, ఇతనే దైవజనుడా, చూడు నా ఎత్తు, నా మొక్క, నా కళ్ళు, ఇడే ఫస్ట్ వాడే పెద్దోడు, మన పవరు అంటున్నాడు దేవుడు. సమూయేలు గారు కూడా ఏమున్నాడా నాయన రాజుకి, ఇతనే అనుకుంటాడు సమూయేలు గారు కూడా. పైన సౌండ్, అబ్బాయి వీడిని నేను కోరుకోలే, నేను కోరుకున్నవాడు వీడు కాదు. నెక్స్ట్ రెండోవాడు వచ్చాడు, వాళ్ళ అమ్మ పోలికైనా కానీ ముక్కు నాదేలే, ఈడు ఉన్నాయా
నేను కోరుకున్నవాడు వీడు కాదు, నెక్స్ట్ 3, వీడు కాదు, నెక్స్ట్ 4, మొత్తం 7 మంది. వెళ్ళారా 6 మందో మొత్తం వచ్చేసారా, అందరూ అయిపోయారు. నెక్స్ట్ అన్నాడు, ఇంక నెక్స్ట్ లేదయా, ఇంకెవరు లేరాడా. అప్పుడు ఈయన పాస్టర్ అడుగుతున్నారు, ఏమండి నా దేవుడు ఇప్పుడు అబద్ధం చెప్పడు కానీ నీకు కుమారులు ఇంతేనా ఇంకెవరైనా ఉన్నారా అని పాస్టర్ అడిగిందా చెప్పట్లా. ఎవరి గురించా? మళ్ళీ ఓడిని తీసుకొస్తే గొర్రెలూరు తోలుతారు, మళ్ళీ గొర్రెలూరు కాస్తారు. వాడు గొర్రెలకే బలి అనుకున్నాడు, ఏమో వాళ్ళ నాన్న. పిల్లరా చరిత్రలో ఒక విషయం ఉంది. దావీదు గారు వాళ్ళ అమ్మ యూదురాలు కాదు, మొత్తం మీద ఆమెను చేసుకోవడం ద్వారా, దావీదు గారు వాళ్ళ అమ్మని చేసుకోవడం ద్వారా దావీదు గారు వాళ్ళ నాన్న యెష్షయిని ఆ ఊరిలో ఉన్న ఒక దాన్ని ఏమంటారు, ఆ ఊరి పెద్దగా ఉండే హక్కు వాళ్ళ నాన్నకి లేకుండా పోయిందని వాళ్ళ అమ్మని సీక్రెట్గా దూరంగా పెట్టాడని చెప్పారు. అది నిజం నాకు తెలియదు. ఇప్పుడు నిజంగా ఒకవేళ అది అబద్ధం అయితే దావీదుని ఎందుకు గొర్రెల దగ్గరే సెట్ చేస్తాడు? ఇంకెవరన్నా ఉన్నారా అని పాస్ట్ అడిగేదాకా ఎందుకు? మళ్ళీ పెద్ద భార్య, చిన్న భార్య, 2వ భార్య, 3వ భార్య మనకు తెలియదు. మొత్తం మీద ఆమె కొంచెం దూరంగా ఉంది భర్తకి, కొంచెం ఇబ్బంది అనుకుంటా. ఎందుకు ఇబ్బందో నాకు తెలియదు, అడగబాకండి. రేపు పరలోకం పోయి మాట్లాడుకుందాం ఎన్ని విషయాలు. ప్రభు నామాన్ని మహిమ కలుగును గాక. తల్లి వేదన గురవుతుంది, తల్లి భర్తకు దూరంగా ఉంది, తన భర్తకు దూరంగా ఉంది, మొత్తం మీద ఇబ్బందులు పడింది. అందువల్ల ఈ లాస్ట్ వాడికి మొత్తం అప్పగించాడు వాళ్ళ నాన్న. మనుషులు వెలివేశారు, అన్నదమ్ముళ్ళు అందుకే అన్నదమ్ముళ్ళు చూడండి, రే నువ్వు చిన్నోడు కదా, రే నువ్వు చాలా గర్విష్ఠు రే అని వాడిని ఈ దావీదుని తిట్టారు అన్నదమ్ములంతా. వాళ్ళ నాన్న కూడా కొంచెం పక్కన పెట్టి, ఆ ఉన్నాడులే కడసారి వాడు అన్నాడు లాస్ట్లో. మళ్ళా పిలిపించిందా కూర్చున్నారు. ఈ ఎండకి ఎండి నాలుగు తెరిచి, ఈ ఎండకి ఎండి వానకు తడిచి ఎట్టున్నాడంటే ఇశ్రాయేల్ పాస్టర్కి జెరాక్స్ లాగా అయిపోయాడు, నల్లగా ఇంటికి తాచేసి సీకేసిన తాటిముట్లాగా ఉన్నాయి. ఎండ తిరిగి వాళ్ళు ఎట్టుంటారు బిళ్ళరా? అతను చూస్తే సమయాలు కనిపించింది, ఈడు మాత్రం కాదు. మరి ఎవరు కోరుకున్నాడు? యెహోవా ఎవరు అనుకుంటూ ఉండగానే కిటికీలో నుంచి తొంగి చూస్తున్నాడు దావీదుని. వెంటనే దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు అతనే, ఇతడే నేను కోరుకున్నవాడు, సమయాలు లేచి అభిషేకం చేయి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే చెప్పు హల్లెలూయా. నువ్వు చదువు రాని దానివైనా, చదువు లేనోడివైనా, జ్ఞానం లేనోడివైనా, నీ తండ్రే నీ తల్లే నీ గురించి అంత ఎక్కువగా చెప్పుకోపోయినా, దావీదును దృష్టించిన నా దేవుడు నిన్ను దృష్టిస్తాడు యేసు నామములో. నిన్ను కోరుకొని చెయ్యి పట్టుకొని లేపుకుంటాడు. అన్నదమ్ముళ్ళు అవాక్కైపోయారంక. అన్నల ముందే మోకాళ్ళ మీద ఉంచి తైలపు కొమ్ము తీసి తైలం పోసి అభిషేకించాడు. ఇశ్రాయేలీయులకి సౌలు తర్వాత నీవే రాజువి. అబ్బా, ఇన్ని సంవత్సరాలు చెట్టల్లో పుట్టల్లో గొర్రెలు మేపుకున్న వాడిని ప్రభు చెప్తున్నాడు, బిడ్డా నువ్వు నిషేధించబడ్డావు నీ ఇంటి వారితో. అన్నలు నిషేధించారు, తండ్రి నిషేధించాడు, మరి అమ్మను కూడా పక్కన పెట్టారు. ఏం జరిగిందో మీరంతా వెలివేబడిగా ఉన్న మీ జీవితాల్లో, బిడ్డ నేను నిన్ను పట్టుకున్నాను రా, నిన్ను నేను మూలకు తలరాయిగా మారుస్తానని ఇంటి వారందరి చేత పక్కన పడేసిన రాయిని దేవుడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా మార్చేశాడు యేసు నామములో. అది ఒక ఇంటికే కాదు, దేశానికే మూలరాయిగా మార్చబడింది, దేశానికే తలరాయిగా మార్చబడింది. ఆ రాయి ఈరోజు సంతోషంగా దేశాన్ని పరిపాలన చేస్తుంది. దావీదు గారు మహాఖ్యాతి కలిగి గొప్ప స్థాయికి చేరుకున్నాడు దేవుని దయ వల్ల. సేమ్ ఇలాగే యాకోబు గారి చిన్న కొడుకు ఎవరైనా అన్నదమ్ముల చేత కొట్టబడి గందరగోళం చేసి అమ్మేస్తే ఆ ఐగుప్తులకు పోయి బానిస కాబట్టి గందరగోళం ఏడుపులు పాలైపోతే, యెహోవా యోసేపుకు తోడయుండి అన్నదమ్ముల చేత కొట్టబడి తండ్రికి దూరమై నానా తంటాలు పడుతున్న ఈ నిషేధించబడిన రాయిని తీసుకెళ్ళి ఐగుప్తుకు అధిపతిగా దేవుడు మార్చాడు యేసు నామములో. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎందరినో దేవుడు, ఒక ఎస్తేరు నిషేధించబడిన రాయి, రూతు నిషేధించబడిన రాయి, వీళ్ళందరూ ఒకప్పుడు పనికిరాని స్థితిలో అందరి చేత వదిలివేయబడిన స్థితిలో ఉన్నారు. నయోమి వదిలివేయబడిన రాయి, వీళ్ళందరూ బ్రతుకులు మరలా చిగురింపజేసి వీళ్ళందరినీ ఆశీర్వాదకరంగా మార్చి తలకు మూలరాళ్ళుగా మార్చాడు మనం ఆరాధించే మన దేవుడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా మన పితరుల వల్లే వెనకబడిపోయి ఆర్థికంగా చితికిపోయి, మా స్థితి ఇంతే, మా పేదరికి వింతే, ఇంక మేము పైకి రాలేము, మా జీవితం ఇంతే మా జీవితం జరిగిపోవాలి అని కుంగిపోవద్దు. యేసయ్య యందు విశ్వాసం ఉంచి సియోనులో వేయబడిన పునాది రాతిని బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు విశ్వాసం ఉంచు. ఏం జరగద్దో తెలీదు,
ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఒక కార్యాన్ని. ఆ తర్వాత నీ వంశానికి, నీ గ్రామానికి, నీ ఇంటికి, నీ స్థితిగతులు మార్చి ప్రభు నిన్ను తలకే మూలరాయిగా మారుస్తాడు. నిన్ను తలకే మూలరాయిగా మార్చి తీరుతాడు యేసునామములో. నమ్మి స్వతంత్రించుకుందుము గాక. దావీదు వలె, యోసేపు వలె, ఎస్తేరు వలె, రూతు వలె నా ప్రభు నిన్ను తలకు మూలరాళ్ళుగా మార్చును గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ఇంకా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక.